మనం ఎన్ఎంఎంఎస్ కొరకు ఫీజు పే చేసిన తర్వాత, ఆ ఫీజు రిసిప్ట్‌ని మనం జిల్లా కార్యాలయానికి చేర్చాల్సి ఉంది. ఆ ఫీజు కట్టిన తర్వాత ఏదైనా పరిస్థితుల్లో ఆ ఫీజు రిసిప్ట్ గనక డౌన్‌లోడ్ చేయకపోయుంటే, అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనం ఎంతమంది పిల్లలకైతే మనం అప్లై చేస్తున్నామో వారందరికీ కలిపి ఫీజు పే చేసి ఉంటాం. ఆ ఫీజు పే చేయడానికి ఈ ఎస్‌బీఐ కలెక్ట్ ఆప్షన్ తీసుకొనుంటాం. ఇప్పుడు ఆ ఫీజు పే చేసిన ఫీజు రిసిప్ట్‌ని డౌన్‌లోడ్ చేయడానికి కూడా ఈ ఎస్‌బీఐ కలెక్ట్ ఆప్షన్ తీసుకోవాలి. దీనిపైన ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు పైన హోము, ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఎఫ్ఏక్యూస్, కస్టమర్ సపోర్ట్ అని వస్తది. ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే గనక మనకి ఈ విధంగా డిస్‌ప్లే అవుతాయి. బై ఓటీపీ ద్వారా తీసుకుంటారు. లేదా బై ఎస్‌బీఐ కలెక్ట్ రిఫరెన్స్ నంబర్ స్టార్టింగ్ విత్ డీయూ అని ఉంది. దీని ద్వారా తీసుకుంటారని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మనం బై ఓటీపీ అనే ఆప్షన్ తీసుకున్నట్టయితే మళ్ళీ దాంట్లో 2 రకాల ప్రాసెస్‌లు ఉంది. ఒకటి రిఫరెన్స్ నంబర్, ఒకటి మొబైల్ నంబర్ అని. మనం రిఫరెన్స్ నంబర్‌గానే తీసుకుందాం. అప్పుడు మనం రిఫరెన్స్ నంబర్ ఇవ్వాల్సి ఉంటది. డీయూతో స్టార్ట్ అయిన నంబరు. కాబట్టి డీయూఓ అది 0 కాదు. ఓగా ట్రీట్ చేయాలి మనం. ఈ విధంగా రిఫరెన్స్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అలా ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మన మొబైల్ నంబర్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటదో దానికి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేసినట్టయితే మనం ఏదైతే ఫీజ్ పే చేసున్నామో ఆ డీటెయిల్స్ ఇక్కడ డిస్‌ప్లే అవుతది మనకు. ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈస్ సక్సెస్‌ఫుల్ అని ఉంది. ఇక్కడ డౌన్‌లోడ్ దగ్గర ఈ రిసిప్ట్ అని ఉంది. ఈ రిసిప్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మనం పే చేసిన ఫీజ్ రిసిప్ట్ ఇక్కడ డిస్‌ప్లే అవుతది. దీన్ని ప్రింటౌట్ తీసుకొని మనం మన డీఈఓ ఆఫీస్‌కి సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇక్కడ ప్రింటౌట్ ఆప్షన్ పైన ప్రింట్ అనిచ్చి ఈ ప్రింటౌట్ తీసుకొని మనం సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఎన్ఎంఎంఎస్ కొరకై ఫీజు పే చేసిన ఫీజు రిసిప్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలరు. థాంక్ యూ.